భోజనం చేసేటప్పుడే కాదండి, తిన్న తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే తిన్న ఆహారం ఒంటికి పడుతుంది, నష్టం రాకుండా ఉంటుంది. చాలా మంది భోజనం చేసిన తర్వాత కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అందులో ఒక 5 చెప్తాను. మీరు కూడా చేస్తున్నారని చెక్ చేసుకోండి. అందులో నెంబర్ 1, చాలా మంది తిన్న వెంటనే స్నానం చేస్తూ ఉంటారు. బయట నుంచి రాగానే ముందు ఆకలి మీద ఉంటారు. టైంకి తినాలి, పెందలాడి తినాలి అని చెప్పేసి ముందు తినేస్తారు. వెంటనే స్నానానికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చేయకండి. భోజనానికి, స్నానానికి మధ్యలో మినిమమ్ ఒక గంటన్నా గ్యాప్ ఉండాలండి. లేకపోతే బాడీ టెంపరేచర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలాగే మనం తిన్న ఆహారం కూడా జీర్ణం కావడానికి లేట్ అవుతుంది. మీకు లోపల జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి భోజనానికి, స్నానానికి మధ్య ఒక గంట గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. మీకు కుదిరినా కుదరకపోయినా టైంని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ తిన్నారు అంటే ఒక గంట గ్యాప్ ఇవ్వండి. లేకపోతే మీరు స్నానం చేసిన తర్వాత తినడానికి ప్రయత్నం చేయండి. ఇక నెంబర్ 2, భోజనం చేసిన వెంటనే ఫ్రూట్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తినే అలవాటు చాలా మందికి ఉంది. మీకు కూడా ఉందా? ఉంటే ముందు అర్జెంటుగా మానేసుకోండి. ఫ్రూట్స్ ఎందుకు మంచిది కాదు అంటే, ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే మనం ఖాళీ కడుపుతో తినాలి. అంటే మార్నింగ్ టైంలో కానీ, ఈవినింగ్ భోజనం మధ్యాహ్నం చేస్తే ఈవినింగ్ కల్లా కొంచెం ఖాళీ అవుతుంది కదా, ఈవినింగ్ టైంలో కానీ ఇలా తీసుకోవాలి ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే. భోజనం చేసిన వెంటనే తీసుకోవడం అనేది అస్సలు మంచిది కాదు. ఇక స్వీట్స్ ఎందుకు తీసుకోకూడదంటే, మనం భోజనం చేసిన వెంటనే స్వీట్స్ తీసుకోవడం వల్ల స్వీట్స్, భోజనం కాంబినేషన్లో మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. లేని వారు కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే స్వీట్ తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఐస్ క్రీమ్లు ఇవన్నీ కూడా మీకు జీర్ణ వ్యవస్థ దెబ్బతినేలా చేస్తాయి. కాబట్టి భోజనం చేసిన వెంటనే ఈ మూడింటిని తీసుకోకండి. ఇక నెంబర్ 3, భోజనం చేసిన వెంటనే లోటాలు వాటర్ తాగేస్తూ ఉంటారండి. ఇది చాలా పెద్ద తప్పండి. మీకు భోజనం డైజెషన్ అవ్వటం చాలా కష్టం అయిపోతుంది. ఫ్యూచర్లో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. తినేటప్పుడు వాటర్ తాకండి, తిన్న తర్వాత తాగకండి. మీకు ఏమైనా గొంతు పట్టుకున్నట్లుగా అనిపిస్తే స్టార్టింగ్లో అలవాటు లేకపోతే ఒక సిప్ చేయండి. అర గ్లాస్ వాటర్ని భోజనం అయిపోయిన దాకా కూడా అదే సిప్ చేస్తూ ఉండాలి. భోజనం చేసిన గంట 2 గంటల తర్వాత మాత్రమే 1 లీటర్ కానీ 1/2 లీటర్ కానీ వాటర్ తాగండి. ఇది చాలా మంచిదండి. ఇక నెంబర్ 4, భోజనం లేదా టిఫిన్ చేసిన వెంటనే టీ, కాఫీలు తాగటం అండి. ఇది చాలా మానుకోవాల్సిన అలవాటు అండి. ఎందుకంటే టీ, కాఫీలు ఇలా తాగటం వల్ల మనకి ఎసిడిటీ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి టీ, కాఫీలు ముందు తాగొచ్చా, తర్వాత తాగొచ్చా, మ్యాక్సిమం మీకు కుదిరినంత వరకు తగ్గించడానికి, మానేయడానికి ప్రయత్నం చేయండి. మంచి మంచి ఆరోగ్యాల పట్ల అలవాటు చేసుకోండి. ఇక నెంబర్ 5, భోజనం చేసిన వెంటనే పండుకోకూడదు. అలా అని పండుకోకూడదు అని చెప్పేసి వాకింగ్లు, ఎక్సర్సైజ్లు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇవి అసలు పొరపాటును కూడా చేయకండి. భోజనం చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ లేదా 30 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాతే మీరు వాకింగ్ అయినా, ఎక్సర్సైజ్ అయినా, యోగానైనా ఎలాంటివైనా చేయాలి. లేకపోతే మన డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి భోజనం చేసిన తర్వాత ఈ 5 పొరపాటును కూడా చేయకండి. మీలో ఎవరైనా చేస్తున్నారా? ఒక్కసారి కొంచెం గమనించి మార్చుకోండి. అప్పుడే మీ హెల్తీగా ఉంటారు. మీరు తిన్న ఆహారం కూడా ఒంటికి పడుతుంది. అందులో ఉన్నటువంటి ప్రోటీన్స్ కూడా మన బాడీకి మంచిగా అందుతాయి. మీలో ఎంతమంది పాటిస్తారు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.